లాస్ట్ షాట్‌లో స్టాక్ మార్కెట్ ఏంటని నాకు క్లియర్‌గా అర్థమైంది కదా! చాలా సింపుల్‌గా చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసే ముందు 2 ఇంపార్టెంట్ పనులు చేయాలి. ఇది చేస్తేనే స్టాక్ మార్కెట్‌లో దిగండి. లేకపోతే అస్సలు దిగకండి. అవేంటంటే 2 ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలి. ఒకటేమో టర్మ్ ఇన్స్యూరెన్స్, ఒకటి హెల్త్ ఇన్స్యూరెన్స్. ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్‌లో దిగే ముందు మన దగ్గర ఏదైతే క్యాపిటల్ ఉంటాయో అవి యూజ్ చేసి మనం ట్రేడ్ చేస్తాం కదా! జనరల్లీ. మనకి ఎక్కడో ఇంకే ఎక్స్‌ట్రా అమౌంట్ పెద్ద పెద్ద అమౌంట్ అయితే ఉండదు కదా మనకి. మన శాలరీలో తీసో మన బిజినెస్‌లో కొంచెం అమౌంట్ తీసిందే ట్రేడ్ చేస్తాం కదా! ఒకవేళ ఆ అమౌంట్ లాస్‌లో పోతే మాక్సిమం పోతది లాస్‌లో కొత్తల్లో. ఓకే. సడెన్‌గా హాస్పిటల్‌లో ఎవరైనా అడ్మిట్ అయ్యారనుకోండి. ఓకే. లక్షలు లక్షలు ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి తెస్తారు ఎమర్జెన్సీకి? అందుకే ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసి పడేయండి. నెక్స్ట్ టర్మ్ ఇన్స్యూరెన్స్. ఒకవేళ మన టైం బ్యాడ్ అయింది మనం చనిపోతే మన ఫ్యామిలీ చూసుకోవాలి కదా! ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ వరకు హ్యాపీగా బతికేలా, టెన్షన్ ఫ్రీ బతికేలా ఒక టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకొని పడేయండి. 1 క్రోర్ మినిమమ్. ఓకే. సో హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒక వీలైతే 10 లాక్స్‌తో మినిమమ్ స్టార్ట్ చేయండి. 50 లాక్స్ ఆర్ 1 క్రోర్ తీసుకుంటే బెటర్. టర్మ్ ఇన్స్యూరెన్స్ వరకు మినిమమ్ 1 క్రోర్ తీసుకోండి. ఆపై ఎక్కువ తీసుకుంటే మీ ఓపిక అనమాట. ఓకే. బెటరే తీసుకోవచ్చు. ఓకే. ఈ 2 లేకుండా మీరు ట్రేడింగ్‌లో అయితే దిగకండి. గుర్తుపెట్టుకోండి.